హలో ఫ్రెండ్స్, నేను మీ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, మన ఛానల్లో లాస్ట్ పర్సనల్ లోన్కి సంబంధించి బ్రాంచ్ అప్లికేషన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో లోన్ అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. కొంచెం ఎక్కువగా లోన్స్ ఇచ్చే ఏదైనా యాప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంకొక పర్సనల్ లోన్ ఇచ్చే అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ అప్లికేషన్లో మినిమం 10,000 నుంచి మాక్సిమం 10 lakhs వరకు కూడా ఇక్కడ నుంచి లోన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ అప్లికేషన్ ఏంటి, అందులో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా లోన్స్కి అప్లై చేయాలి, అందులో సివిల్ స్కోర్ ఏ విధంగా చూస్తుంది, అదేవిధంగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, లోన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండడానికి మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఈ అప్లికేషన్ నుంచి మీరు చూడొచ్చు, నాకు అప్ టు 50,000 రూపీస్ వరకు ఇక్కడ నుంచి లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పగానే నేను ఇక్కడ నుంచి లోన్ తీసుకున్నాను. ఆ అమౌంట్ కూడా నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా ఈ లోన్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అయితే మార్కెట్లో ఉన్న ఏ అప్లికేషన్స్ అయినా సరే మనకు 20% ప్లస్ ఇంట్రెస్ట్ అయితే ఛార్జ్ చేస్తూ ఉంటాయి అనమాట. మనకు నార్మల్గా బ్యాంక్స్లో కనుక చూసినట్టయితే మనకు 10 నుంచి 12% వరకు మాత్రమే మనకు పర్సనల్ లోన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే మీరు ఇటువంటి యాప్స్లో లోన్ తీసుకోబోయే ముందు అయితే మీరు దగ్గరలో ఉండే మీ నియరెస్ట్ బ్యాంక్ ఉంటుంది కదా, అందులో పర్సనల్ లోన్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. అక్కడ నుంచి మీకు లోన్ అప్రూవ్ అయినట్టయితే తక్కువ ఇంట్రెస్ట్కి మీకు లోన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు నాకు ఎమర్జెన్సీలో కావాలి, లేకపోతే బ్యాంక్లో రిజెక్ట్ అవుతుంది, నేను ఇందులో ట్రై చేయాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ అప్లికేషన్లో స్కోర్ తక్కువగా ఉన్నా సరే లోన్ అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ అప్లికేషన్ ఏంటి, అందులో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో దానికంటే ముందు అయితే ఇప్పటివరకు మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటువంటి ఫేక్ అప్లికేషన్ చాలా ప్లే స్టోర్లో ఉంటాయి. అందుకే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకు పర్సనల్ లోన్ అని చెప్పేసి విధంగా చూపిస్తుంది. అప్ టు 10 lakhs వరకు అయితే మనకి ఇక్కడ నుంచి ఇస్తున్నారు. మినిమం వచ్చేసి 5,000 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత అయితే మీరు ఇవ్వచ్చు. నార్మల్గా మీరు ఇచ్చే డీటెయిల్స్ బట్టి వాళ్ళు లోన్ అప్రూవ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఎంత లోన్ బడ్జెట్ వాళ్ళు అలాట్ చేయగలరని చెప్పేసి వాళ్ళు డిసిషన్ తీసుకొని మీకు లోన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ సింపుల్ కింద గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని చూడొచ్చు, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, SMS పర్మిషన్ అడుగుతుంది, అలాగే ఇన్స్టాల్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, దానికి సంబంధించి డివైస్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. మనకు మార్కెట్లో కానీ లేకపోతే అక్కడ ఇక్కడ ఉండే పర్సనల్ లోన్ అప్లికేషన్స్ చాలా పర్మిషన్స్ అడుగుతాయి. తర్వాత వాళ్ళని మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ అప్లికేషన్లో అవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా జస్ట్ 4 పర్మిషన్స్ని ఇక్కడ నుంచి అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్కటి అలో అని అడుగుతుంది. సో ఇక్కడ నేను దీనిపైన అలో ఇచ్చేస్తాను. సో ఇవన్నీ పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్లోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలాగే మెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్కి కానీ లేకపోతే బ్యాంకులో కానీ ఇచ్చున్నది అయితే బెటర్. ఎందుకంటే మీకు దానికి సంబంధించిన OTPs అయితే వస్తుంటాయి. ఇక్కడ నుంచి దాన్ని స్కానింగ్ అయితే చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి సింపుల్గా నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాను, తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాను. దానికంటే తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు, సెండ్ మీ అప్డేట్స్ ఓవర్ వాట్సాప్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని కూడా చెక్ చేయండి. అంటే దాన్ని కూడా టిక్ చేసి పెట్టండి. ఎందుకంటే మీకు లోన్ అప్రూవల్ టైంలో ప్రాబ్లం వచ్చినా సరే, లేకపోతే ఎప్పుడైనా EMI పే చేసే టైంలో ప్రాబ్లం వచ్చినా సరే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో వీళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో నేను దాన్ని కూడా టిక్ చేసేస్తాను. తర్వాత ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఐ యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి కంటిన్యూ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత అదే విధంగా కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. తర్వాత మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది అనమాట. ఆ OTPని మనం ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై OTP పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అదేవిధంగా ఆధార్ కార్డులో మీ నేమ్ ఏముందో అది, అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఎంప్లాయీ టైప్ కానీ మంత్లీ ఇన్కమ్ కానీ ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పినట్టుగా మాత్రం మీరు ఎంటర్ చేయండి. మీరు మిస్టేక్ చేసినట్టయితే మళ్ళీ మీ లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీకు అందరికీ తెలిసిందే. ఒకవేళ ఎవరికైనా సరే ఒకటే నేమ్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ లేకుండా కూడా నేమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మిస్టర్ అయితే మిస్టర్, లేకపోతే మిస్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కదా అందులో ఎంటర్ చేసి తర్వాత నేమ్ అయితే ఎంటర్ చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులోనే మన ఎడ్యుకేషన్ అయితే అడుగుతుంది అనమాట. ఇందులో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ విధంగా ఉంది కదా, హై ఎడ్యుకేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇందులో హై స్కూల్ ఆర్ బిలో అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ లోన్ అనేది అక్కడ రిజెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ అప్లికేషన్ వల్ల ఇది కూడా చెక్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి నేను నార్మల్గా గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ యువర్ ఎంప్లాయీ టైప్ అని అడుగుతుంది అనమాట. మీరు సాలరీడా లేకపోతే నార్మల్ ఇంకా వేరే వేస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి అనమాట. మీరు కంపల్సరీగా సాలరీ సెలెక్ట్ చేసుకోండి. అది కాకుండా మీరు స్టూడెంట్ కానీ లేకపోతే హౌస్ వైఫ్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ లోన్ అనేది అక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది. సో కంపల్సరీ ఇక్కడ నుంచి మీరు సాలరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సాలరీ పర్సన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి మంత్లీ సాలరీ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి లోన్ రీపేమెంట్ చేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి అనుకుంటారు అనమాట. సో ఇక్కడ నుంచి నేను సాలరీ అని సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మంత్లీ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతుంది. మంత్లీ ఇన్కమ్ కూడా తక్కువ ఇవ్వకండి.
ఇవ్వండి. అంటే నార్మల్గా మీకు వచ్చేది జెన్యున్గా ఇచ్చినా సరే ఒక 20,000 30,000 ఆ విధంగా ఇవ్వండి. కాకపోతే మీరు ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఈఎంఐ కంటే మీ శాలరీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మీ శాలరీ 10,000 పెట్టారు, ఈఎంఐ వచ్చేసి 20,000 ఉందనుకోండి, మీ లోన్ అనేది కంపల్సరీగా రిజెక్ట్ అవుతుంది. అందుకే మీరు ఈఎంఐ ఎంత వస్తుందో దానికి అందాజతోటి మీరు ఇక్కడ నుంచి మీ శాలరీ అయితే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక 20,000 అయితే పెడతాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మోర్ దెన్ 3 lakhs అని ఉంది, దానికి నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం ఒకవేళ లెస్ దెన్ 3 lakhs కనుక పెట్టినట్టయితే అక్కడ నుంచి కూడా మన లోన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలా ఇక్కడ మంత్లీ ఇన్కమ్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను, 20,000 తీసేసి 30,000 అయితే పెడుతున్నాను. సో తర్వాత ఇక్కడ ఇంకొక ఆప్షన్ అయితే చూపిస్తుంది, హౌ డూ యూ గెట్ యువర్ శాలరీ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ చెప్పేసి ఉంది, చెక్ ఉంది, అదేవిధంగా క్యాష్ అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ చెక్ కానీ క్యాష్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే 100% మీ లోన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కంపల్సరీగా మీరు అక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే లోన్ అనేది అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఇక్కడ నుంచి నా శాలరీ ఆన్లైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్ ని టిక్ చేసేసి ఇక్కడ గెట్ ఆఫర్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ మీకు ఒక చిన్న లోడింగ్ అయితే తీసుకుంటుంది. లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వేరే ఒక పేజ్ లోకి అయితే వెళ్దాం. సో ఇప్పుడు మనకి లోడింగ్ లో ఏం జరుగుతుందంటే మన చెక్ ఎలిజిబిలిటీ అయితే చెక్ చేస్తుంది అనమాట. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నింటిని బట్టి మనం ఎంత లోన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు 50,000 రూపీస్ అయితే ఇక్కడ నుంచి లోన్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. మినిమం వచ్చేసి 5,000 అయితే ఉందన్నమాట. ఒకవేళ నేను ఇక్కడ నుంచి 50,000 కనుక లోన్ తీసుకున్నాను అనుకోండి, దానికి సంబంధించిన ఈఎంఐస్ అయితే నాకు ఇక్కడనే షో చేస్తున్నాయి చూడొచ్చు. 12 months కనుక మీరు ఒకవేళ ఈఎంఐస్ పే చేయాలనుకుంటే నాకు ఎవ్రీ మంత్ 5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 9 months కనుక నేను తీసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ 6,497 అయితే నేను పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇందులో ఈఎంఐస్ అయితే ఏవే ఉన్నాయో అందులో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 12 months లో కనుక మనం చూసుకున్నట్టయితే 5,098 ఉంది కదా, అందులో నాకు ఇంట్రెస్ట్ కూడా 932 ఇంట్రెస్ట్ కూడా పే అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ 9 months లో కనుక చూసుకున్నట్టయితే 6,497 లో ఇంట్రెస్ట్ వచ్చేసి 941 రూపీస్ అయితే పే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 4,130 రూపీస్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ 50,000 కాకుండా మీకోసం ఒక 5,000 రూపీస్ అయితే ఇక్కడ నేను లోన్ తీసుకొని చూపిస్తాను ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మనం తీసుకునే ఈ 5,000 లోన్ ఉంటుంది కదా, అంటే మనం తీసుకునే లోన్ అమౌంట్ ని బట్టి ఈఎంఐ టర్న్ ఓవర్ కూడా తగ్గుతుంది అనమాట. ఒకవేళ మనం 50,000 తీసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి మనకు 12 months మనకు పే చేసుకోవడానికి టైం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 5,000 కానీ లేకపోతే అంతకంటే 6,000 7,000 ఆ విధంగా తీసుకున్నట్టయితే మన లోన్ పేమెంట్ టర్న్ ఓవర్ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకవేళ ఇక్కడ 5,000 సెలెక్ట్ చేసుకున్నాను కదా, లోన్ టర్న్ ఓవర్ వచ్చేసి మీరు చూడొచ్చు జస్ట్ 3 months ఉందన్నమాట. 3 months లో నేను అమౌంట్ అయితే పే చేయాలి. 3 months లో కూడా ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ మంత్ నేను 1,776 రూపీస్ అయితే పే చేయాలి. అందులో 109 రూపీస్ ఇంట్రెస్ట్ అయితే పే అవుతుంది అనమాట. అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 342 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ కూడా నాకు ఇక్కడ కట్ అవుతుంది. సో ఓకే, నేను ఇక్కడ 5,000 రూపీస్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇక్కడ కింద మీరు చూసినట్లయితే కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది. లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు రాబోయే 4 steps ని మనం కంప్లీట్ చేసినట్టయితే మన లోన్ అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ 4 steps ఏంటంటే నార్మల్గా ఫస్ట్ వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, మనం అది ఇప్పటివరకు అయితే ఇచ్చేసాం. సెకండ్ వచ్చేసి వెరిఫై కేవైసీ అనమాట. కేవైసీ కూడా ఏ విధంగా చేయాలని నేను మీకు చెప్తాను. జస్ట్ మన ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఒక ఓటీపీ ఆధార్ నెంబర్కి అయితే వస్తుంది అనమాట. అంటే ఆధార్ కార్డుకి అటాచ్ అయిన మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది, అది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఉన్న 3rd step 4th step కూడా ఏ విధంగా కంప్లీట్ అవుతుంది నేను మీకు చెప్తాను. ఇక్కడ సింపుల్ కింద లెట్స్ గో ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. లెట్స్ గో పైన ప్రెస్ చేయగానే మనం ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ లోకి అయితే వచ్చేస్తాం అనమాట. ఏ లిటిల్ మోర్ అబౌట్ యూ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే మెటీరియల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. జెన్యూన్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చినా సరే ఎక్కడో దగ్గర వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని మీ లోన్ అనేది రిజెక్ట్ చేసేస్తారు. సో ఇక్కడ సింపుల్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్, అంటే మీ ఫాదర్ది పాన్ కార్డ్లో ఏ నేమ్ ఉంటుందో ఆ నేమ్ అయితే ఇవ్వండి. మదర్స్ నేమ్ ఇచ్చేయండి. సో నేను ఫటాఫట్ వీటన్నిటిని అయితే ఫిల్ చేస్తాను. అలాగే కింద చూసినట్టయితే వేర్ డూ యూ లీవ్ అని చెప్పేసి ఉంది. ఓన్ హౌస్ రెంటెడ్ హౌస్ అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాది ఓన్ హౌస్ కాబట్టి అది కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత పర్పస్ ఆఫ్ లోన్ అని అడుగుతుంది. పర్పస్ ఆఫ్ లోన్ లో మీరు మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మన లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ పర్పస్ ఆఫ్ లోన్ లో నేను సింపుల్ గా పేమెంట్ ఫర్ అదర్ లోన్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే రీపేమెంట్ ఆఫ్ అదర్ లోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కాలింగ్ అని చెప్పేసి ఉంది. అంటే మీకు ఎవరైనా సరే ఆ అప్లికేషన్ నుంచి కాల్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఏ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తెలుగు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ ఈ అప్లికేషన్ లో తెలుగు అవైలబుల్ గా లేకపోతే ఇంగ్లీష్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు హిందీ వచ్చినట్టయితే హిందీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేద్దాం. తర్వాత ఇది మళ్ళీ కొద్దిగా ప్రాసెసింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్ పేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ పేజ్ లో మీరు ఇక్కడ చూసినట్టయితే అబౌట్ యువర్ కంపెనీ అని చెప్పేసి ఉంది. మీరు ఎక్కడ వర్క్ చేస్తారో ఆ కంపెనీకి సంబంధించిన కంపెనీ నేమ్, అలాగే ఇండస్ట్రీ టైప్, ఆ కంపెనీ దేనికి సంబంధించి మెకానికల్ ఎలక్ట్రికల్ దేనికి సంబంధించిందో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కంపెనీ అడ్రస్, ఆ కంపెనీ ఎక్కడ ఉంటుందో ఆ అడ్రస్ ఇచ్చేయండి. నార్మల్గా ఈ కంపెనీ అంటే ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఆఫీస్లో పనిచేస్తున్నా సరే ఆ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. కంపెనీ అంటే ఏదో కంపెనీలో పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తారో ఆ ఆఫీస్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అంటే ఆఫీస్ నేమ్,
ఆఫీస్ టైప్, అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే కంపెనీ అడ్రస్ అంటే ఆఫీస్ అడ్రస్, తర్వాత పిన్ కోడ్. నార్మల్గా ఆఫీస్ ఎక్కడ ఉందో ఆఫీస్ సంబంధించిన పిన్ కోడ్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. సో కంటిన్యూ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనం కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కోసం మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఆధార్ కార్డ్ తోటి కేవైసీ చేసుకోవచ్చు, లేకపోతే డిజి లాకర్ తోటి కూడా కేవైసీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఆధార్ కార్డ్ తోటి అయితే డైరెక్ట్గా చేసేసుకుందాం. సో ఇక్కడ సింపుల్ మీరు పైన చూసినట్టయితే పేపర్లెస్ ఈ కేవైసీ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇది కొద్దిగా ప్రాసెసింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే సింపుల్ ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ ఆధార్ నెంబర్ని ఇక్కడ స్టార్టింగ్ లో ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఏ క్యాప్చా అయితే కనిపిస్తుందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా, సెండ్ ఓటీపీ పైన మీరు ప్రెస్ చేయగానే మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే అటాచ్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్ గా ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే కేవైసీ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్తుంది అనమాట. ఇక్కడ ముందుకు వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు క్రియేట్ 4 డిజిట్ షేర్ కోడ్ అని చెప్పేసి ఉంది. మీరు ఏదైనా ఒక 4 డిజిట్స్ సంబంధించిన ఒక నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇది ఏ నెంబర్ అయినా కావచ్చు, కాకపోతే మీరు దాన్ని ఇక్కడ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఇది మనకి ఇన్ ఫ్యూచర్ లో యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 4 డిజిట్స్ సంబంధించిన ఒక కోడ్ ని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ కింద ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసేసి కింద కంటిన్యూ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇది మళ్ళీ కొద్దిగా ప్రాసెసింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయితే అయిపోయిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ సింపుల్ మళ్ళీ కింద ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని టిక్ చేసి ఇక్కడ సింపుల్ కన్ఫర్మ్ పైన ప్రెస్ చేద్దాం. కన్ఫర్మ్ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మిమ్మల్ని ఒక సెల్ఫీ అయితే తీసుకోమని చెప్తుంది అనమాట. ఇక్కడ సింపుల్ టేక్ సెల్ఫీ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీ కెమెరా అయితే ఓపెన్ కావడానికి ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది. దానికి చిన్న సింపుల్ పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత సింపుల్ ఈ విధంగా మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయిపోతుంది. మీ ఫోటోని ఈ విధంగా క్యాప్చర్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే మీ ఫోటో క్యాప్చర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు సబ్మిట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీ సెల్ఫీ అనేది అక్కడ అప్లోడ్ అవుతుంది, కేవైసీ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మన కేవైసీ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అయింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్లోకి అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో నా బ్యాంక్ వచ్చేసి ఐసిఐసికి సంబంధించింది కాబట్టి నా బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాను. బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్లో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు సెలెక్ట్ బ్యాంక్, మీది ఏ బ్యాంక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చేసేయండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది, మీ బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్యాంక్ పాస్బుక్ లోనే ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్ మీకు కింద వెరిఫై నవ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మీరు చూడొచ్చు మన సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చేసిన డాక్యుమెంట్స్ అనేవి ఇన్ ప్రోగ్రెస్ లో అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్ లో మనం ఆటో డెబిట్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో డెబిట్ అనేది మనం ఎందుకు ఎనేబుల్ చేసుకోవాలి అంటే మనం ఎప్పుడైనా సరే లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ అమౌంట్ అనేది మనకు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ కావాలి కాబట్టి మనం దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. సో దానికంటే ముందు అయితే ఇక్కడ రివ్యూ ఫైనల్ లోన్ డీటెయిల్స్ అని చెప్పేసి కదా థర్డ్ ఆప్షన్ లో పైన ప్రెస్ చేయగానే మీ లీడింగ్ పార్ట్నర్ కనిపిస్తాడు. అదేవిధంగా లోన్ అమౌంట్ ఎంత ఉందని చూపిస్తుంది, మంత్లీ ఈఎంఐ ఎంత ఉందని చూపిస్తుంది, అలాగే టర్న్ ఓవర్ ఎన్ని మంత్లలో మీరు ఎన్ని ఈఎంఐస్ అయితే పే చేస్తున్నారో ఆ మంత్స్ ఇక్కడ చూపిస్తుంది, ప్రాసెసింగ్ ఫీ చూపిస్తుంది, టోటల్ అమౌంట్ మీ బ్యాంక్లోకి ఎంత వస్తుందని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ సింపుల్ గా కన్ఫర్మ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఈఎంఐ ఆటో డెబిట్ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మీరు ఇంకా మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే ఇక్కడ వాట్ ఈస్ ఆటో డెబిట్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో ఉంటుంది, దాన్ని మీరు చూడొచ్చు. సో ఈ ఆటో డెబిట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీరు ఆటో డెబిట్ ని ఆన్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అయితే ఇక్కడ ఏటీఎం కార్డ్ ద్వారానే దీన్ని ఆన్ చేసుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ ఏటీఎం కార్డ్ డెబిట్ కార్డ్ అని దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకోగానే మీరు ఇక్కడ చూడొచ్చు నా ఐసిఐసి బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. అకౌంట్ నెంబర్, మాక్సిమం అమౌంట్ ఎంత నేను తీసుకుంటున్నా అని చెప్పేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా స్టార్ట్ డేట్ ఉంది, ఎండ్ డేట్ ఉంది, అలాగే ఫ్రీక్వెంట్లీ అని చెప్పేసి ఇక్కడ కూడా ఉంది అనమాట. అలాగే ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కార్పొరేట్ నేమ్ అంటే నాకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ సింపుల్ ప్రొసీడ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన డెబిట్ కార్డ్ని యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా డిస్క్లైమర్ అయితే వచ్చేసింది. మీరు కావాలనుకుంటే డిస్క్లైమర్ చదువుకోవచ్చు. ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాండేటరీ డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి. మీరు కావాలనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని చూసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అని వచ్చేసింది. ఇప్పుడు మీ కార్డ్ నేమ్, ఎక్స్పైరీ వ్యాలిడ్ డేట్, అదేవిధంగా సివివి అయితే ఇక్కడ ఇచ్చేయాలి. సో ఫటాఫట్ నేను ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ వెరిఫై పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైన్ వయా ఆధార్ అని చెప్పేసి వస్తుందన్నమాట. సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ ద్వారా ఒక వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సింపుల్ మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని టిక్ చేసేయండి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. ఇక్కడ విఐడి నెంబర్ ఒకటి లేదా ఆధార్ కార్డ్ నెంబర్, ఈ రెండింటిలో ఏదైనా ఒక నెంబర్ అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ నా ఆధార్ నెంబర్ ఇస్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ పైన నేను ఈ విధంగా ప్రెస్ చేసి సెండ్ ఓటీపీ పైన ప్రెస్ చేయగానే ఇప్పుడు మళ్ళీ నా ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే అటాచ్ ఉందో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి మనం ప్రొసీడ్ పైన ప్రెస్ చేయగానే ఈ ఆటో డెబిట్ అనే ఆప్షన్ అనేది మనకు యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఎనేబుల్ ఆటో డెబిట్ అని చెప్పేసి ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. అది విత్ ఇన్ 1-2 minutes లో మనకు ఎనేబుల్ అయితే అయిపోతుంది అనమాట.
తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రిమెంట్ అని వచ్చేసింది. సో దానిపైన మనం ప్రెస్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అప్లికేషన్ వాళ్ళు మీ ఫాదర్ నెంబర్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ నెంబర్స్ కానీ అడుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఒరిజినల్ నెంబర్స్ ఇవ్వాలని ఏం లేదు, మీకు ఏదో ఒక నెంబర్ ఇచ్చేసేయండి ర్యాండమ్. తర్వాత ఇక్కడ సింపుల్ గా యాడ్ రిఫరెన్స్ పైన ప్రెస్ చేయండి. మనకు మన ఒరిజినల్ నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సింపుల్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ రిఫరెన్స్ పైన నేను ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు రివ్యూ లోన్ డీటెయిల్స్ అని వచ్చేసింది అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు మన లోన్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 5,000 కి సంబంధించిన లోన్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఇంతకుముందు నేను మీకు చూపించాను కదా మధ్యలో, అవే డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. 5,000 సంబంధించిన లోన్ కి 342 రూపీస్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇన్సూరెన్స్ 129 రూపీస్ మనకు అవసరం లేదు. ఇక్కడ కింద చూసినట్టయితే ఇన్సూర్ ఫర్ లోన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అన్చెక్ చేసేయండి, దాన్ని ఆన్ చేయకండి. ఒకవేళ మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా సరే లోన్ పే చేస్తున్న మధ్య మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కారణం వల్ల డెత్ అయినట్టయితే ఈ కంపెనీ వాళ్ళు, మీరు ఇక్కడ లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు కదా, ఆ కంపెనీ వాళ్ళు మీ లోన్ అయితే పేమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు మనం తీసుకునేది తక్కువ అమౌంటే కాబట్టి దీనికి అవసరం లేదు. మీరు ఒకవేళ ఎక్కువ అమౌంట్ తీసుకున్నట్టయితే దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ సింపుల్ కింద కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ పైన ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మీ అగ్రిమెంట్ మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. యాజ్ ఏ పీడిఎఫ్ ఫామ్ లో మీరు ఇక్కడ నుంచి మీ అగ్రిమెంట్ మొత్తం చూసుకోవచ్చు, కావాలనుకుంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సింపుల్ సైన్ అగ్రిమెంట్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి మనం సైన్ చేసి సరిపోతుంది అనమాట. సైన్ అగ్రిమెంట్ వచ్చేసి మనం అక్కడ ఏం సైన్ చేయాల్సిన అవసరం లేదు. సైన్ అగ్రిమెంట్ పైన ప్రెస్ చేయగానే మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నాకు ఓటీపీ అయితే ఇక్కడ వచ్చేసి సింపుల్ గా ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్ నౌ పైన ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే అగ్రిమెంట్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చేసింది అనమాట. సో ఇక్కడ సింపుల్ కింద డన్ అని ఉంది కదా, డన్ పైన ప్రెస్ చేద్దాం. డన్ పైన ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు రివ్యూ అండ్ సబ్మిట్ అగ్రిమెంట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇది వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ లోకి అమౌంట్ అనేది డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇది రివ్యూ అవడానికి ఎంతైనా టైం పట్టచ్చు. మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ ని నైట్ టైంలో కనుక చేస్తున్నట్టయితే 12 అవర్స్ బట్టి రేపు మార్నింగ్ వర్కింగ్ అవర్స్ లో మీకు లోన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఫైనల్ స్టెప్ మీరు ఇక్కడ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్ ప్రోగ్రెస్ లో అయితే ఉందన్నమాట. వెయిట్ బ్యాంక్ టు ఇనిషియేట్ అని చెప్పేసి విధంగా ఉంది. సో ఇక్కడ సింపుల్ గా ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా, ఇది కూడా కంప్లీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అది వచ్చేసి అగ్రిమెంట్ మనకు కంప్లీట్ అయిపోగానే ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో చివరిగా మీకు లోన్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి రాగానే ఈ అప్లికేషన్ మీరు క్లోజ్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇటువంటి ఒక ఇంటర్వ్యూ వస్తుంది అనమాట. లోన్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఆరో పైన ప్రెస్ చేసి మీకు లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు. అలా ఇక్కడ నెక్స్ట్ డ్యూ డేట్ అని చెప్పేసి ఉంది కదా, అంటే మీరు నెక్స్ట్ ఈఎంఐ ఎప్పుడు పే చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. దానిపైన ప్రెస్ చేసి మీరు డ్యూ డేట్ కూడా చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ప్రీ పేమెంట్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ అమౌంట్ అవసరం ఉండి లోన్ తీసుకున్నారు, కాకపోతే ఇప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉందనుకోండి, ఆ అమౌంట్ మొత్తం మీరు అక్కడ నుంచి పే చేసి లోన్ మొత్తం క్లియర్ కూడా చేసుకోవచ్చు. ఆ టైంలోనే డ్యూ డేట్స్ లోనే మీరు పే చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు డైరెక్ట్ గా మీ దగ్గర అమౌంట్ ఉన్నట్టయితే ఈ అప్లికేషన్ లోకి వచ్చేసి రీపేమెంట్ అయితే చేసేయచ్చు. సో ఇప్పుడు ఈ అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్ లోకి అయితే వచ్చేసింది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సింపుల్ గా ఐసిఐసిఐ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అది కాబట్టి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ కనుక వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, 4,658 రూపీస్ అయితే నాకు 4th మేకి అయితే ఇక్కడ రావడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా ఈ అమౌంట్ నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది. మీరు కూడా కావాలనుకుంటే ఈ విధంగా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను కావాలనుకుంటే ఇక్కడ నుంచి 50,000 రూపీస్ లోన్ కూడా నేను తీసుకునేవాడిని, కాకపోతే జస్ట్ ఇక్కడ వీడియో పర్పస్ కోసం నేను లోన్ తీసుకుంటున్నాను కాబట్టి 5,000 రూపీస్ అయితే తీసుకున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీ సివిల్ స్కోర్ ప్రాబ్లం వల్ల లోన్ కనుక రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, నేను ఇంతకు ముందే బ్రాంచ్ అప్లికేషన్కి సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. అందులో మనకు మినిమం 500 రూపీస్ నుంచి వెళ్ళి మాక్సిమం 10,000 రూపీస్ కానీ 50,000 రూపీస్ వరకు కానీ అక్కడ లోన్ అమౌంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఎండ్ కార్డ్లో ఐ కార్డ్లో ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ఫైనల్గా ఎవరెవరు అయితే ఎమర్జెన్సీగా పర్సనల్ లోన్ కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏ ఒక్క స్టెప్ అర్థం కాకుండా సరే వీడియోని బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఫైనల్గా ఈ చిన్న ఇన్ఫర్మేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ లోన్ కావాలనుకుంటే అప్లై చేసుకోండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.